అందరికీ నా నమస్కారాలండి. థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో పేజ్ నెంబర్ 59లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ జస్ట్ ఏం చేశారంటే ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇవి ఏవైతే ఉన్నాయో అండర్‌లైన్ చేశామో వాటిని ఒకసారి గమనించమన్నారు. ఇక్కడ చూసుకుంటే అండర్‌లైన్ చేశారు. లివ్డ్, స్టార్టెడ్, ఓపెన్, స్టాప్డ్. వీటిని గమనించినట్లయితే అన్నీ డి, ఈడీ, ఈడీతో ఉన్నాయి. జనరల్‌గా ఈడీతో ఉండేవి ఒకవేళ మీకు గనక హ్యాస్ గానీ, హ్యాడ్ గానీ, హ్యావ్ గానీ లేకుండా ఉంటే అవి వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ అని మనం గమనించుకోవచ్చు. వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. కాబట్టి వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సంబంధించిందనమాట. ఈ ఏవైతే ఈడీతో ఎండ్ అయినాయో చూసారా? ఇక్కడ డీతో ఎండ్ అయింది. ఇక్కడ ఈడీ. ఏవైతే ఎండ్ అయినాయో వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అంటే జనరల్‌గా మనకు ప్లూరల్ ఫార్మ్స్ ఏర్పాటు చేయాలనుకోండి. సింపుల్‌గా ఎస్ చేరుస్తాం చివర. అది రెగ్యులర్‌గా చేసే పని అన్నమాట ప్లూరల్స్‌కి. అట్లానే వెర్బ్ టుగా మార్చాలి లేదా సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్‌గా మార్చాలి అనుకుంటే డి కానీ, ఈడీ కానీ చేర్చడం అనేది జనరల్ రూల్. ఆ జనరల్ రూల్‌కి ఫాలో అయ్యే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఫాలో కానివి ఉంటాయి. అవి వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. దానికి చాలా కారణాలుంటాయి. అంటే రెగ్యులర్ వెర్బ్స్ అన్నీ రెగ్యులర్ వెర్బ్సే ఉండొచ్చు కదా! ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఎందుకు ఉంటున్నాయి అన్న దానికి చాలా కారణాలు ఉంటాయన్నమాట. ఒకటి మొట్టమొదటి కారణం ఏందంటే మనకు నోరు తిరక్కపోవడం. వాటిని గనక చివర్లో ఈడీ తగిలిస్తే ఎందుకంటే చాలా పెద్ద పదం అవ్వడం, హల్లులు ఇట్లాంటివి రావడం. రెండోది పరభాషల నుంచి అంటే రకరకాల భాషల నుంచి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఆ రకమైన కారణాలు ఉంటాయన్నమాట కొన్ని. దానివల్ల ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఈడీలు ఇవన్నీ లేకుండా వేరే రకంగా అవి ఫామ్ సపోజ్ టేక్, టుక్, టేకెన్. ఇది ఏందంటే టేక్డ్ కాదు. టేక్, టుక్, టేకెన్ అవుతుంది. అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఇక నెక్స్ట్ యాక్టివిటీ ఏదైతే ఉందో సింపుల్ పాస్ట్‌కి సంబంధించి దానికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి యాక్టివిటీ 6 అండి. పేజ్ నెంబర్ 60కి సంబంధించిన యాక్టివిటీ ఇది. పేజ్ నెంబర్ 60లో యాక్టివిటీ 6 అనమాట. ఇక్కడ ఏందంటే రెగ్యులర్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్స్‌ని గుర్తించమన్నారు. రెగ్యులర్ పాస్ట్ ఫార్మ్ అంటే రెగ్యులర్ వెర్బ్స్‌ని గుర్తించమన్నారు. రెగ్యులర్ వెర్బ్స్ ఏంటి? రెగ్యులర్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్స్ ఈడీ, డి కానీ, ఈడీ గాని ఉన్నాయి. రెగ్యులర్ పాస్ట్ ఆఫ్ వెర్బ్ అవుతుంది. రెగ్యులర్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది. వన్స్ దేర్ లివ్డ్ అన్ ఓల్డ్ మ్యాన్ నేమ్డ్ సూరన్న అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. వన్స్ దేర్ లివ్డ్ ఇది వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. అండ్ రెగ్యులర్ ఫార్మే ఎలా డి కానీ ఈడీ కానీ చేర్చండి. ఇన్వైటెడ్ డి చేర్చారు, ఆస్క్డ్ ఈడీ చేర్చారు, ప్రిపేర్డ్ డి చేర్చారు, థ్యాంక్డ్ ఈడీ చేర్చారు, ఎంజాయ్డ్ ఈడీ చేర్చారు, కాల్ ఈడీ చేర్చారు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వెర్బ్స్ అండ్ సెకండ్ ఫార్మ్ ఈ రెగ్యులర్ ఫార్మ్స్ అనమాట. ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏందంటే టేక్, టుక్ అని ఉందనుకోండి అది ఇర్రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది. ఇక మొత్తానికి మనం చూసుకుంటే వీటిలో ఏమున్నాయి? లివ్డ్, ఇన్వైటెడ్, కాల్, ఆస్క్డ్, ప్రిపేర్డ్, ఎంజాయ్డ్, థ్యాంక్డ్. ఇవి వచ్చేసి రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్స్. ఎందుకని డి కానీ, ఈడీ కానీ చేర్చడం వల్ల. టేక్, టుక్ అనేది ఏదైతే ఉందో అది రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్దాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 68లో సింపుల్ పాస్ట్ గురించి ఇవ్వడం జరిగిందండి. వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్. తర్వాత శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. జనరల్‌గా చూడండి టిడ్ అని వచ్చిందండి. ఇది టెడ్ అని పలకకూడదు. ఎందుకంటే పలకడంలో చాలా మన గొంతులో ఏవైతే స్వరతంతులు ఉంటాయో అవి ఇబ్బంది పడకుండా ఉండడానికి లాంగ్వేజ్‌లో కొన్ని మార్పులు అన్నమాట ఇవి. ఇట్లా టీఈడీ వచ్చినప్పుడు టెడ్ అని పలికితే కష్టంగా ఉండదు. టిడ్ అని పలికితే చాలా ఈజీగా ఉంటుంది. పెయింటెడ్, కుక్డ్. ఇక్కడ కుక్కుడు కాదు కుక్డ్. కే తర్వాత టాగా పలుకుతుంది. కుక్డ్ అనమాట. అవి గమనించాలి. వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. అలేఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్. ఇన్ అబోవ్ సెంటెన్సెస్ పెయింటెడ్ కానీ, కుక్డ్ కానీ, విజిటెడ్ కానీ ఇవి పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ని డినోట్ చేస్తాయి. అయిపోయింది. ఈ వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్. గత రాత్రి ఏం చేశాడు? ఓ బొమ్మ గీశాడు వినయ్. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. నిన్న అన్నం వండింది. ఈ రోజు వండితేనేగా తినేది. నిన్న వండింది. అలేఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్. గత సంవత్సరం తిరుమలని విజిట్ చేశారు. ఎవరు? అలేఖ్య గారు.
ఇట్లా ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇవి ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది. ఎందుకని పాస్ట్ గురించి ఇవ్వడం ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్ ఇవన్నీ మనకు చూసుకుంటే ఈ ఏవైతే ఉన్నాయో ఈ పదాల వల్ల మనకు అర్థమైపోతుంది ఏంటంటే గతంలో జరిగినాయి అని. అండ్ ఏదైతే రెగ్యులర్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ఫామ్ ఏదైతే ఉందో పాస్ట్ వెర్బ్ ఫామ్ దానివల్ల కూడా మనకి ఈ గతంలో జరిగినాయి అర్థమవుతుంది. ఎందుకని సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫార్మాట్లో ఉండడం వల్ల. ఇంకా ఏంటంటే దీనిలోనే ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే పాస్ట్ 10 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ని అండర్లైన్ చేయమన్నారు. వంశీ కంప్లీటెడ్ అనేది, డ్రెస్డ్ అనేది, తర్వాత ఆన్సర్డ్, ప్లేడ్, వాటర్డ్ ఇవి అండర్లైన్ చేసిన ఏవైతే ఉన్నాయో ఇవి పాస్ట్ వెబ్ ఫార్మ్స్ అనమాట. పాస్ట్ టెన్స్ వెబ్ ఫార్మ్స్. ఎందుకని చూడండి ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఈడి, ఇక్కడ ఈడి, ఇక్కడ ఈడి, ఇక్కడ ఈడి. మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ యొక్క వెబ్ ఫార్మ్స్ అనమాట. వెర్బ్ యొక్క సెకండ్ రూపం అనమాట ఇవన్నీ. మనకు సింపుల్గా అర్థమైపోతాయి. ఎందుకంటే వెర్బ్ ప్లేస్లో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలండి. మోస్ట్ వెర్బే వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది. ఆ వెర్బ్కి డి కానీ ఈడి కానీ తగిలిచ్చుంటే అది వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అని. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్నే పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ వెర్బ్స్ అంటారు. ఇదండి దీంతో సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి అయినట్టండి. అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఏముందంటే సింపుల్ పాస్ట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ రెండింటికి మధ్య భేదం చూపుతూ ఇంకో యాక్టివిటీ ఉంది. దాన్ని ఫర్దర్గా మనం నేర్చుకుందాం ఫర్దర్ వీడియోస్లో. ఎందుకంటే అది కొంచెం డీటెయిల్గా మనం చెప్పుకుందాం. చాలా ఈజీనే, ఇవన్నీ చిన్న చిన్న టాపిక్సే. కాకపోతే ఎవరైతే స్టూడెంట్ టీచర్స్ ఇప్పుడిప్పుడు డిఎస్సి, ఎస్జిటి లేకపోతే టీచర్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇవి ఉంటాయి. అంతేకాదు మీ యొక్క బేసిక్స్ని దృఢపరుస్తాయి ఇవన్నీ కూడా ఈ వీడియోస్. థ్యాంక్ యూ.